మరోసారి టీఆర్ఎస్ మాట వినిపించింది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీఆర్ఎస్ సహకారం తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో పదే పదే చెబుతోన్న జగన్ మళ్లీ అదే మాట మాట్లాడారు. టీఆర్ఎస్ సహకారంతో ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామంటూ కాకినాడ సభలో వ్యాఖ్యానించారు. ఏపీలో వైసీపీకి 25 ఎంపీ సీట్లు, తెలంగాణలో టీఆర్ఎస్కు 17 ఎంపీ సీట్లు వస్తే మొత్తం 42 ఎంపీలతో ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు జగన్. సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ వచ్చే అవకాశం లేదని, తెలుగు రాష్ట్రాల నుంచి 42 మంది ఎంపీల బలం ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా సునాయాసంగా సాధించవచ్చన్నారు జగన్. టీఆర్ఎస్తో జగన్ కుమ్మక్కయ్యారంటూ చంద్రబాబు పదే పదే విమర్శిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా జగన్ ఎక్కడ మోదీ, కేసీఆర్పై ఒక్క విమర్శ కూడా చేయడం లేదు. సరికదా వారితో కలిస్తే తప్పేంటంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. దేవుడు దయతో మీ అందరి ఆశీస్సులతో 25కి 25 ఎంపీ స్థానాలు మొత్తం కూడా మన పార్టీకే మనందరమే తెచ్చుకోగలుగుతాం. ఒక్కసారి 25కి 25 మంది ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనందరి పార్టీ తరఫున ఒక్కసారి 25కి 25 మంది ఎంపీలు ఒక్క తాటి మీద నిలబడగలిగితే రేపొద్దున దేవుడు ఆశీర్వదించి తెలంగాణలో కూడా ఆ 17 మంది ఎంపీలు కూడా ప్రత్యేక హోదా సాధన కోసం వాళ్ళు కూడా మనకు తోడుగా నిలిచే కార్యక్రమం జరిగితే మొత్తం అక్కడ 17 మంది ఎంపీలు, మన దగ్గరున్న మొత్తం 25 మంది ఎంపీలు, మొత్తం 42 మంది ఎంపీలు ఒకే తాటి మీదకి వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి నినాదం అందుకుంటే అప్పుడు ఇవాళ కేంద్రంలో ఉన్న పరిస్థితులు కూడా చూస్తా ఉన్నారు. ఏ ఒక్క పార్టీకి కూడా మెజారిటీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఏ ఒక్కరైనా కూడా ప్రధానమంత్రి కావాలి అంటే మన దగ్గర ఉన్న ఈ 42 మంది ఎంపీల మద్దతు చాలా 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 ముఖ్యమవుతుంది. అటువంటి పరిస్థితిలో మనం అనబోయే మాట ఒక్కటే, నువ్వు ప్రత్యేక హోదాకు ఆంధ్ర రాష్ట్రానికి సంతకం పెట్టు, ఆ తర్వాత మేము మద్దతు ఇస్తాము అని చెప్పి ఒక్క నినాదం అందుకుంటాం. ఒక్కసారి దేవుడు దయతో ప్రత్యేక హోదాను గాని మనం సాధించగలిగితే ఆ తర్వాత ప్రత్యేక హోదా వల్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, జీఎస్టీలు కట్టాల్సిన